కన్నప్ప సినిమా చూశాను బ్రో, లిటరల్గా నచ్చలేదు, చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది, అసలు చాలా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో, అవి అంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి భావంతోనే వస్తాం అందరం. రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం, సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ కాదనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes ల్యాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సో చాలా మనకు మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనిపిస్తుంది సినిమాలో. కన్నప్ప ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. యాక్షన్ సీన్ పర్లేదు బ్రో, ఓకే. బీజిఎం నెట్టుకొచ్చింది సినిమాని చాలా చోట్ల బీజిఎం అనేది లేపుతూ ఉంటుంది సినిమాని. మనకు కొన్ని చోట్ల నిద్ర కూడా పోతాం. సో అలా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ 2 hours అంటే మనం ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, ఆ ప్రభాస్ కోసమే ఇంత 2 hours భరించాలా అనేది మనకు లాస్ట్కి విరక్తి వస్తుంది, ఫస్ట్ నీరసం వస్తుంది. సో అంతే, దీనికి సినిమాకు రేటింగ్ అవసరం లేదు బ్రో, ఎందుకంటే చాలా లాగ్ అయిపోయింది కాబట్టి రేటింగ్ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. కలెక్షన్ ఎంత అంటారు? చెప్పలేను బ్రో, ఇప్పుడు కలెక్షన్ అనేది ఇంత ఉంటుందని మనం చెప్పలేం కదా. సో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళే అవకాశం ఉంది సినిమాకి. సో మిగతా మనం చెప్పలేం కదా. సో అది